నాయనపల్లి గ్రామంలో ఆర్డిటి స్కూల్ యొక్క ఆస్తుల్ని దురాక్రమణకు గురవుతున్నాయి. ఇవి దురాక్రమణకు గురి కావడానికి వీలు లేదు. ఇవి ఆ రోజున ఎస్సీల డెవలప్మెంట్ కోసం వాళ్ళ ఆరోగ్యం, ఆ తర్వాత విద్య, మానసిక వికాసం కోసం పనికొస్తుందని ఆర్డిటి సంస్థ ఆ రోజున 12 సెంట్ల స్థలం అక్కడ తీసుకెళ్ళడం జరిగింది. ఇది ఆర్డిటి కాదు, మాదే అని అక్కడికి వెళ్ళడం, ఊరంతా కలిసి పిల్లల కోసం దాన్ని తిరగబడ్డం, ఊరు కోసం అడిగిన వాళ్ళకి, లేక గేరి కోసం అడిగిన వాళ్ళకి, స్కూల్ కోసం అడిగిన వాళ్ళని రాళ్ళతో దాడి చేసి పడడం జరిగింది. నేను ఒకటే అడగాలనుకుంటా ఉన్నా, చివరికి ప్రైవేటు భూముల అన్యాక్రాంతాలు చూస్తూ ఉన్నాం, అట్లాగే దేవుని మాన్యాలు కూడా ఆఖరికి క్షోత్రియం భూముల యొక్క దుర్మార్గాన్ని చూస్తూ ఉన్నాం. చివరికి ఆర్డిటి సంస్థ దళితుల అప్లిప్మెంట్ కోసం పెట్టిన కార్యక్రమాన్ని కూడా దాన్ని ఆక్రమించుకోవాలని చూడాలనుకోవడం అన్నది అన్యాయమని ప్రజలు చెప్తా ఉన్నారు, అక్కడ వాళ్ళు చెప్తా ఉన్నారు. వెరీ సారీ అబౌట్ ఆల్ దీస్ అఫైర్స్. నేను రెవెన్యూ వాళ్ళకు కూడా చెప్తా ఉన్నాను, మీరు దోపిడీకి సహకరిస్తా ఉన్నారా? మీరు వెళ్ళండి, ఆ 12 సెంట్ల స్థలం ఏదో ఎల్దెక్కించండి, ఆ 12 సెంట్ల స్థలాన్ని జనానికి ఇచ్చేస్తే జనం కోసం అది ఉపయోగపడుతుంది. ఇదేదో అధికారంలో ఉన్నాం కదా అని చెప్పేసి అధికారం అడ్డం పెట్టుకుని దుర్మార్గాల్ని, దౌర్జన్యాల్ని చేస్తామంటే సమాజం హర్షించదు. ఇది ఎంతో కాలం నడవదు. ఈ నడవని దాన్ని ఆఖరికి మీరు నమ్ముకొని ముందుకు పోబాకండి, ఎందుకంటే ఎప్పటికైనా మీ యొక్క అహంకారమే మిమ్మల్ని దెబ్బతీస్తుంది. కాబట్టి మొత్తం మేమంతా ఉన్నాం, ప్రభుత్వాన్ని న్యాయబద్ధంగా వ్యవహరించమని కోరుతా ఉన్నాం, పోలీసు వాళ్ళని ధర్మబద్ధంగా వ్యవహరించమని కోరుతా ఉన్నాం. అందరితో ఏం జరిగిందో స్టేట్మెంట్ తీసుకోండి, కేసులు పెట్టండి, కేసులు జరిగే పని జరుగుతుంది. న్యాయస్థానాన్ని మనం చేతులు తీసుకునే అధికారం కానీ హక్కు కానీ మనకు లేదు. కనుక ఈ రోజున అదే వ్యక్తుల కోసం కాదు, ఆ గ్రామం యొక్క, లేక ఆ వాడ యొక్క, వీధి యొక్క పిల్లల యొక్క భవిష్యత్తు కోసం, పిల్లల కోసం అడ్డం పడితే రాళ్ళతో కొట్టే రాజకీయానికి దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇటువంటివి నియోజకవర్గానికి మంచిది కాదు, ఎవరికి మంచిది కాదు. ఆశకు కూడా అంతుండాలా, అన్యాయానికి కూడా అంతుండాలా. ప్రభుత్వ భూములు ఎట్లాగూ ఖాళీగా ఉంచరు, చివరికి ఆర్డిటి భూములు కూడా ఎత్తేసాడు కూడా దుర్మార్గమైన ఆలోచన. ఇది మాదే అంటే నిరూపించుకోవాలా. అక్కడ 12 సెంట్ల స్థలాన్ని ఆర్డిటికి దాన్ని సపరేట్ చేసి దాని బౌండరీస్ ఇచ్చిపోవాలా. నాకు తెలిసినంత వరకు కూడా ప్రైవేట్ సర్వే చేశారని చెప్తా ఉన్నారు. వాళ్ళకు కూడా చెప్తా ఉన్నా, కొన్ని విషయాల్లో వేలు పెట్టకపోవడం చాలా మంచిది అని చెప్తా ఉన్నా. ఇది ఇంత నెమ్మదిగా మాట్లాడుతున్నామంటే అదేదో విధంగా కాదు, ఎందుకంటే మాకు రాజ్యాంగం మీద నమ్మకం ఉంది, అంబేద్కర్ మీద నమ్మకం ఉంది, అట్లాగే ప్రజల మీద నమ్మకం ఉంది. మాకు మీరు లేదు ఇంకో విధంగా అంటే ఆ రోజున ఆ విధంగానే సమాధానం చెప్తాం. ఎంతమంది గాయాలు? ముగ్గురికి, ముఖ్యంగా అక్కడ అక్కయ్యకి గాయాలయ్యాయి. ఆమె ఆర్డిటిలో లీడర్గా, గ్రూప్ లీడర్గా ఉందామె. ఆమె వెళ్ళి అసలు అడ్డం పడిందంట, ఇది పిల్లలది కదా 12 సెంట్లు, మీరు ఎట్లా వస్తారని. ఇంకంటే నోట్లో మన భాషలతో ఆడము, రాళ్ళతో కొట్టడము, మళ్ళీ వాళ్ళు మిమ్మల్ని కొట్టినామని చెప్పడము, ఇవన్నీ కూడా ఆఖరిక. నేను చెప్పేది దీనికి మూల కారణం అంటే ఆర్డిటి స్థలంలోకి వచ్చినారా లేదా. ఆర్డిటి స్థలం అనేది ఎక్కడ ఉంది? ఆర్డిటి స్థలాన్ని వెళ్ళగొట్టించిన తర్వాత అప్పటికి గవర్నమెంట్ ల్యాండ్ ఉంటే ఎవరైతే ఆక్రమించుకుంటామంటే కుదరదు. గవర్నమెంట్ ల్యాండ్ కదా అంటే, ప్రభుత్వంలో ఉన్నాం కదా మాదంటే కుదరదు. దానికి ఒక పద్ధతి ఉంటుంది. కనుక ఏదైనా సరే ఆ వీధి కోసం నిలబడ్డ మా వాళ్ళు, ఆ ఆర్డిటి స్కూల్ కోసం నిలబడింది మా వాళ్ళు, దాన్ని ఏమైనా చేద్దాము, దాంట్లో వేసుకుందాం, వేయలేదు అని శాంక్షన్ అయిందంట. దాన్ని వేసుకుందామని చెప్పే ఆలోచన, దాన్ని ఆక్రమించిన ఆలోచన అది మంచిది కాదు. ఇది రాజకీయ అండదండలు లేకపోతే అధికారం అనేది ఎంతో కొంత దగ్గర ఉండదు. ఆ రోజులు గతిస్తా ఉన్నాయి, జాగ్రత్తని మాత్రమే చెప్పగలను.